ञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। యూట్యూబ్ ద్వారా మనోహర చంద్రిగా వీక్షించే ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. యూట్యూబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డివైన్ లవ్ is the final goal of human life. Divine love is the final goal of human life. None on this earth moves without an aim. What is that aim? Perpetual existence with undisturbed peace and happiness. Since time immemorial, real and permanent peace and happiness are still not yet obtained. The reason being, we employ totally wrong methods to obtain them. We are wrong in searching permanent peace and happiness in and for mundane body and mind. Only true religion can bring true happiness and peace. That is, when we come to know the Bhagavata Dharma, the natural function of soul proper. Srimad Bhagavatam, a beacon light, says the acme of all religions is loving service to Almighty. Leaving everything aside, if we can culture and cultivate unalloyed bhakti to Sri Krishna, then only we can attain unending happiness. So, divine love for the Lord, loving service to the Supreme Lord is the final goal of all sentient beings. Lord Sri Chaitanya prescribed the chanting of Mahamantra, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, leads one to the eternal abode of Lord Goloka and bestows his eternal service. So, divine love is the final goal of human life. మానవ జీవితానికి అంతిమ లక్ష్యం ప్రేమతో భగవంతుని యొక్క సేవ చేయడమే. ఏ ప్రాణి కూడా ఈ భూలోకంలో భూమి మీద ఎటువంటి లక్ష్యం లేకుండా ఏ కార్యము చేయదు. ఆ కార్యం ఏమిటి, ఆ లక్ష్యం ఏమిటి, ఆ గమ్యం ఏమిటి అని ఆలోచిస్తే శాశ్వతమైనటువంటి అఖండమైన ఆనందము, శాంతి కావాలని ప్రయత్నం. ఎంతకాలం నుంచో వాస్తవమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి శాంతి ఇంకా ఈ రోజు వరకు కూడా మనకు రాలేదు అనేది సుస్పష్టం. దీని వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, శాశ్వతమైన ఆనందం పొందడానికి, శాంతిని పొందడానికి మనం అమలు చేసేటువంటి పద్ధతి తప్పు, సరైనది కాదు. ఎందుకని ఈ మనసు, ఈ శరీరము కొరకు, ఈ శరీరము మనసు లోపల పెర్మనెంట్ అంటే శాశ్వతమైన ఆనందము, శాంతి దొరుకుతాయని మనం ప్రయత్నించడం అనేది తెలివి తక్కువతనం. ఈ రెండు కూడా కాలగమనంలో మారిపోతూ ఉంటాయి. వాటి ధర్మాలు వాటికి ఉన్నాయి. కాబట్టి శరీరము మనసు ద్వారా శాశ్వతమైన ఆనందం, శాంతి మనం పొందలేమనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. కేవలంగా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో, అంటే
భాగవత ధర్మం ఏదైతే ఉందో, ఏ జీవాత్మ యొక్క శాశ్వతమైనటువంటి వాస్తవమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో భాగవత ధర్మం, దాని గురించి మనం తెలుసుకునేటంత వరకు మనకి ఈ ఆనందం అనేది దొరకదు. శ్రీమద్ భాగవతం అందరికీ చూపించేటువంటి మహాజ్యోతి స్వరూపం. అదేమని చెప్తోంది? శిఖరాగ్రమైనటువంటిది, అన్ని రకములైనటువంటి సాధనల యొక్క చర్మ ఫలితం ఏది, ఉద్దేశ్యం ఏది అంటే ప్రేమతో భగవంతుని యొక్క సేవ చేయడం. అన్నిటినీ కూడా పరిత్యజించి మనం అనన్య భక్తిని శ్రీకృష్ణుని పట్ల ఆచరించగలిగినట్లయితే అప్పుడే మనకి ఈ యొక్క ఆనందం అనేటువంటిది చెక్కు చెదరకుండా ఉంటుంది. అందువలన పరిశుద్ధమైనటువంటి భక్తి ద్వారా, ప్రేమ ద్వారా ఆ సర్వేశ్వరుడుగా భగవంతుని యొక్క సేవ చేసినట్లయితే అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మన యొక్క లక్ష్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో అవతరించి మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో, ఉచ్చస్వరంతో కీర్తిస్తారో, దాని ఫలితంగా భగవంతుని యొక్క లోకానికి చేరి ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సేవను మనం పొందగలుగుతామని మహాప్రభు చెప్పారు. కావున ఆనందం, అఖండమైన ఆనందం, ఎడతగిన ఆనందం, శాంతి మనకు కావాలంటే ప్రేమపూర్వకముగా ఆ భగవంతుని యొక్క సేవ చేయడం, మనం శిక్షణ పొంది ఆ సేవ చేస్తూ ఆనందాన్ని పొందడమే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.